హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఒక చిన్న ఈవెంట్కి, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ మేకప్ చేయాలి. మా పిల్లలతో వచ్చాం, కానీ మేము కొంచెం ఎర్లీగా వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళకి ముహూర్తము 9:30కే ఉంది. సో ఆ టైం వరకు మేము రీచ్ అవ్వాలని వెళ్తున్నామండి. చూడండి, విలేజ్లోకి వెళ్తున్నాము. ఆటో మాట్లాడుకొని మా బావ వాళ్ళ తర్వాత రమ్మని చెప్పాము. మా విలేజ్లోకి వెళ్ళాలంటే చుట్టూ, ఇప్పుడు ఎండాకాలం కానీ చుట్టూ అలా చక్కగా, అసలు వేరే సీజన్లో వస్తే చక్కగా పొలాలండి, గ్రీన్గా మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు మొక్కజొన్నలు కోసి ఎండబెట్టేశారు, మిర్చి. వితౌట్ మేకప్ లేదు, చెమటలు కారిపోతున్నాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే కూడా ఇంకా ఆటో అతను చాలా ఫాస్ట్గా పోనిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చింది. ఇదైతే గుంటూరు నుండి మళ్ళీ అక్కడక్కడ తిరగడం, చాలా టైర్డ్ అయిపోతామండి. చూడండి, అక్కడ అంతా కట్ చేశారనమాట. ఇలా రోడ్ బాగుంటుంది. గుంటూరు దగ్గర అనంతవరపాడు అనే విలేజ్ అండి. చూడండి, ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయ్యాక తెలుగుదేశం వచ్చింది కదా, మరి అమరావతి ఏదైనా సెంటర్ అవుతుందని ప్లాట్స్ కూడా ఇప్పుడు ఇందాక చూశారు కదా, పొలాల్ని ప్లాట్స్గా కూడా చేస్తున్నారనమాట. వైట్గా కనిపిస్తున్నది అంతా కూడా పొగాకు ఇట్లా ఎండబెట్టినట్టున్నారు. అవే అంతట్లో కూడా ఒకటే పెట్రోల్ పంప్ ఉందన్నమాట. అందుకని ఆటో అతను ముందుగానే పెట్రోల్ పోయించుకొని స్టార్ట్ అయ్యాము. జస్ట్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుందండి. చిన్నప్పుడు పెళ్ళైనప్పుడు మేము, మా అత్తగారు ఊరు, ఇప్పుడు మేము ఆటోలో వెళ్ళేవే. బస్ దిగాక చూడండి, విలేజ్కి స్టార్టింగ్లో ఎక్కడైనా అక్కడ చెరువు వస్తుందండి. చక్కగా చల్లగా అనిపిస్తుంది చెరువు దగ్గర. ఆ వేలో ఆటో రన్ అయినంతసేపు కూడా చాలా చల్లగా అనిపించిందండి, చాలా హాయిగా. ఇక్కడ నుండి అక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ పెట్టి ఉంచారు. అభిమానులు. ఇక్కడ నుంచి మేము వెళ్ళవలసిన ఊర్లోకి టర్న్ అయ్యాము. బ్రష్ చేసుకున్నాము, స్టార్ట్ అయిపోయాము వితౌట్ మేకప్. మేము ఇప్పుడు టర్న్ అయిన దగ్గర నుంచి మేము నడిచి వెళ్ళేవాళ్ళం అండి. అప్పట్లో మాకు ఇంత ఆటోస్ కూడా అవైలబుల్లో ఉండేవి కాదు. అసలు నిద్ర లేదు. నైట్ జర్నీ చేసి వచ్చాము, ఎక్కువసేపు పడుకోలేదు. ఈవెంట్కి వెళ్తున్నానండి. కొంచెం ముందుగానే వెళ్ళి నలుగది వేస్తారు కదా, మేకప్ చేసి మేము కూడా తర్వాత చూడండి, అక్కడ ఎండుమిర్చి అండ్ మొక్కజొన్న ఎండబెట్టారండి. ఓకేనా అండి, బాయ్ అండి.